కళ్యాణ్ గారు ఇది అభివృద్ధి వైపు అనుకోవచ్చు. పరిపాలనా విషయంలో ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్ లో గవర్నమెంట్ అధికారుల మీద కానీ నాయకుల మీద చర్యలు తీసుకునే విధానం ఎలా ఉందంటారు? అంటే ఎవరైనా తప్పు చేశారు అంటే వెంటనే వాళ్ళని సస్పెండ్ చేయడం లేదంటే బయటికి పంపించడం జరుగుతుంది. ఎలా చూడొచ్చు అంటారు ఈ తరంలో ఇటువంటి నాయకుడిని? నిజంగా అది అందరికీ కూడా అది అవసరం. ప్రతి శాఖలో కూడా ఇటువంటి నాయకులు తమ శాఖల పట్ల ఇదే అంకిత భావంతో పనిచేస్తే నిజంగా స్టేట్ త్వరలోనే దేశంలో నెంబర్ 1 స్థానంలో ముందుకెళ్తుందని ఆశిస్తున్నాం. రీసెంట్ గా అటవీ శాఖకు సంబంధించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దాదాపుగా 106 ఎకరాలకు పైగా కబ్జా చేశారని చెప్పి ఒక ఆరోపణ వచ్చింది. దాని గురించి పూర్తిగా సర్వే చేసి ఆధారాలన్నీ బయట పెట్టి ఆస్తులు వెనక్కి కూడా జప్తు చేయడం అనేది ఎలా అనిపిస్తుంది? ఇప్పటి వరకు ఎంతో మంది నాయకులు వచ్చారు కానీ ఎవరు కూడా ఏదో అరెస్ట్ చేసేంత దారుణే కానీ వెనకాలకి ఆస్తులు ప్రొటెక్ట్ చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చేస్తుంటే మీకు ఏమనిపిస్తుంది అంటారు? అవును, అది రాష్ట్ర వ్యాప్తంగా చూసాం. అది రీసెంట్ గా ఒక సంచలన విషయంగా మనం అందరూ చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఇది వరకు పెద్దిరెడ్డి రాజకీయ చరిత్రలో ఆయన జోలికి వెళ్ళిన ఏ నాయకుని కూడా చూడలేదు. పక్కా ప్రూఫ్లతో సహా వెళ్ళి వీడియో తీసి అవన్నీ బయట పెట్టడం అనేది నిజంగా పవన్ కళ్యాణ్ గారి నికార్సైన రాజకీయానికి ఇది నిదర్శనంగా నిలుస్తుంది. ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది, మీరేం చెప్తారు? ఫ్యూచర్ లో ఆయన భవిష్యత్తు ఏంటి? నిజంగా జనాలకి ఈ ఆయన పనితీరు చూసి నిజంగా ఇప్పుడు 21 సీట్లు కాదు, రేపు పొద్దున్న ఎన్ని సీట్లు పెంచుకున్నా సరే అదే 100% స్ట్రైక్ రేట్ ఇస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా పవన్ కళ్యాణ్ అంటే ఏదో ఏంటో అర్థం కాని వారికి కూడా ఈ పరిపాలన ఇది అంతా చూసి పనితీరు అంతా చూసి అందరూ కూడా పవన్ కళ్యాణ్ అంటే ఏంటో తెలుసుకుంటున్నారు.